దీనిని అడవి శృంగారపు మొక్క అనేసి అంటాము. బాగా పరిశీలించండి. ఇది ఒక బండ్ల మీద మాత్రమే మొలుస్తుంది. దీన్ని కనిపెట్టడం చాలా కష్టము, కానీ అతి భయంకరమైన ప్లేసుల్లో మాత్రమే ఇది మొలుస్తుంది. వీటి ఆకులను చూసి మనం కనిపెట్టాలి. ఆకులు ఏ విధంగా ఉన్నాయో బాగా పరిశీలించండి. ఈ ఆకులు చూస్తే మనం కనిపెట్టాలి. ఇది ఒక బండ మీద మాత్రమే మొలుస్తుంది, నేల మీద ఇది మొలవదు. ఈ బండ్ల సందుల్లో మూల మూలకి ఈ విధంగా పూడ్చుంటుంది వీటి తీగలు. కానీ దీన్ని కనిపెట్టడం ఎట్లంటే మూల మూలకు పోయింది కూడా కుచ్చిగా, ఇటు చూడండి, కుచ్చిగా ఇవన్నీ కలిపి ఒకే కుచ్చిగా ఎట్టొచ్చున్నాయో ఆ విధంగా వస్తుంది. ఏడు తాగితే మనకు కనబడుతుంది. ఇక్కడి నుంచి బండ్లల్లో కూర్చుంటుంది. ఆ బండ్లల్లో మనం లోడుకొని ఓపికగా తెచ్చుకోవాలి ఈ గెడ్డ అనేది. దీనినే అడవి శృంగారపు మొక్క అనేసి అంటాము. ఇది ఒక అతి భయంకరమైన ప్లేసుల్లో, అడవుల్లో మాత్రమే బతుకుతుంది. మామూలు అడవుల్లో ఇది ఉండదు. ఇది దొరకడం చాలా కష్టము. వీటి గెడ్డను ఒకసారి పరిశీలించండి. దీని విలువ, దీన్ని కానీ ఉపయోగించుకుంటే కొన్ని లక్షల్లో పోతుంది దీని విలువ. ఇది ముఖ్యంగా దేనికి ఉపయోగపడుతుందంటే ఒక శృంగార సమస్యలకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. శృంగార సమస్యల్లో చాలామంది ఆల్కహాల్ వాడి వాళ్ళకి ఒక శృంగారం మీద ఆలోచన ఉండదు. కాబట్టి ఈ యొక్క ఆకులు మనకి, ఈ తీగలు మనకు ఉపయోగపడవు, వీటి ఆకులు ఉపయోగపడవు. కానీ ఈ గడ్డే మనకి అవసరము. ఈ గడ్డను పూర్తిగా లోడుకొని, ఆ బండ్లలో నుంచి లోడుకొని దీనిని చూర్ణం చేసి, దీనిని తాటి కళ్ళకండలో వేసి ఈ చూర్ణాన్ని మనం వినియోగించుకోవాలి. చూర్ణాన్ని కానీ మనం ఒక 41 రోజు వాడితే మనకి 80 ఏళ్ళ వయసు ఉన్న పురుషుల్లో కూడా యవ్వనారంభ దశ అనేది మళ్ళీ ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. బాగా పరిశీలించండి. ఇది గెడ్డ, అడవి శృంగారపు గెడ్డ. వీటి తీగలు, ఆకుల వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. కానీ ఈ గెడ్డను కనిపెట్టేదానికి మనకి వీడి ఆకులు, తీగలను చూసి మనం కనిపెట్టుకోవాలి. దీని పూత అనేది ఈ పూత అనేది ఎప్పుడు కిందకి వాలే ఉంటుంది, కిందకి వాళ్ళు ఉంటుంది. ఇది పూత. ఈ శృంగారపు మొక్కను 7 దాకా కట్ చేసుకోవాలి. ఇవి మనకు ఉపయోగపడవు. ఈ గెడ్డను మనం ఏం చేయాలంటే నీడ ప్రదేశంలో ఆరబెట్టింది ఈ ఒక నెల రోజుల దాకా ఆరాలి. ఇది ఆరిచ్చి బాగా చూర్ణం చేసుకోవాలి. చూర్ణం చేసుకొని దీంట్లో తగు మాత్రం తాటి కలకండను కలుపుకొని రోజు 1 స్పూను వాడుతూ వస్తే, ఈ విధంగా 41 రోజు వాడితే ఎంతటి ముసలి వారికైనా సరే మళ్ళీ యవ్వనారంభ దశ అనేది ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. దీనిని అడవి శృంగారపు గెడ్డ అనేసి అంటాం. బాగా చూడండి. ఇది అన్ని ప్రదేశాల్లో దొరకదు, అందరికీ దొరకదు, అన్ని అడవుల్లో కూడా దొరకదు. కానీ అతి పవిత్రమైన ప్రదేశంలో మాత్రమే దొరుకుతుంది. కానీ ఆ ప్రదేశం కూడా ఎట్లుంటాయంటే, ఆ ప్రదేశం చుట్టూరు క్రూరమైన జంతువులు, అతి భయంకరమైన సర్పాలు, పచ్చులు, వీటి మధ్యలోనే ఇవి మొలుస్తుంది. కానీ అన్ని ప్రదేశాల్లో ఇది దొరకదు, ఈ అడవి శృంగారపు గెడ్డ అనేది. కానీ చాలా ప్రమాదకరం. అట్లనేసి మీరు ప్రాణాల వద్దకు తెచ్చుకోవద్దండి వెళ్ళి. ఇది చాలా ఇంపార్టెంట్ ఉండే చెప్తున్నా, దానికి బాధ్యత నేను కాదు. సరే, మరొక ఎపిసోడ్లో మనందరూ ఒకటవుదాం. కానీ చూస్తున్నారే కానీ ఒకరు కూడా మన ఛానల్ లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు. అట్లని
సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు. చేసుకోండి, చేస్తేనే కదా నాకు మళ్ళీ ఇటువంటి విషయాలు మళ్ళీ పెట్టడానికి. చేయండి.